నమస్తే అందరికీ. సో ప్రజెంట్ అయితే నేను బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో బకింగ్హామ్ ప్యాలెస్ నేను ఉండే సెంట్రల్ లండన్ నుంచి నాకు జస్ట్ 30 minutes మాత్రమే. సో ఇక్కడ మీకు కనిపించే ప్యాలెస్ ముంగట ఏదైతే ఉన్నదో, సో ఇది వచ్చేసి క్వీన్ విక్టోరియా మెమోరియల్ మొమెంటం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గోల్డెన్ స్కల్ప్చర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కూడా. అండ్ ప్యాలెస్ యొక్క మెయిన్ ఫ్రంట్ గేట్ వచ్చేసి ఇదే. అండ్ ఇందులో ఒక మాక్సిమం మనకు ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. నేను విన్నంత వరకు అయితే మాక్సిమం ఓన్లీ రాయల్ ఫ్యామిలీస్కి మాత్రమే దీనిలోకి ఎంట్రీ కావచ్చు. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా ఎప్పుడు గ్యాదర్ అయి ఉంటారు. సో ప్రజెంట్ నేనైతే వీక్ డేలోనే వచ్చిన. అండ్ ఇంకా వీకెండ్లో వస్తే మాత్రం అంతే కథమే, ఫోటో దిగడానికి కూడా ఛాన్సే ఉండదు. ఈ ప్యాలెస్ ఏదైతే ఉన్నదో దీని వెనకాల ఇంకొక గార్డెన్ కూడా ఉంటుంది, అది వచ్చేసి బకింగ్హామ్ ప్యాలెస్ గార్డెన్. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గ్రీన్ పార్క్ గార్డెన్ అని ఉంటుంది. సో ఇదే ఆ గ్రీన్ పార్క్ గార్డెన్లోకి ఎంట్రీ అవ్వడానికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ పబ్లిక్ కూడా మస్తు మంది ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్. అండ్ బకింగ్హామ్ ప్యాలెస్ సెక్యూరిటీ గురించి మీకు తెలిసిందే కదా, కొన్ని మూవీస్లో చూసే ఉంటారు. వాళ్ళు ఎటు కూడా కదలరు, ఇటు వెనుకకు కానీ ముంగట్ ఎటు కూడా తలకాయ దింపరు, ఎటు స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటారు. అండ్ సెక్యూరిటీ కూడా అయ్యిండు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఒకళ్ళు ఇద్దరు కాదు మస్తు మంది ఉంటారు. సో వీళ్ళకు సర్టెన్ టైం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకళ్ళు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒకళ్ళకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒకళ్ళు అయితే ఉంటారు. వీళ్ళైతే ఆ టైంలోనే వీళ్ళు చేంజ్ అవుతారు. సో అప్పటిదాకా వీళ్ళు ఎట్లున్నారో అదే పొజిషన్లో అక్కడనే నిల్చొని ఉంటారు. మిగతా వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు, లోపల ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అన్ని చూసుకుంటూనే ఉంటారు. అండ్ ఈ ప్యాలెస్లో రూమ్స్ మాత్రం మస్తు లగ్జరియస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ పార్క్లో నేనైతే మస్తు టైం స్పెండ్ చేసిన, అరౌండ్ 3 to 4 hours. ఎందుకంటే ఇందులో తిరగనికే అంత టైం అయిపోతుంది, మస్తు అంటే మస్తు పెద్దగా ఉంటుంది. అండ్ ఇందులో చాలా బెంచెస్ ఉంటాయి, ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది, ఒక చిన్న వాటర్ ఫ్లో అయ్యేది ఒకటి ఉంటుంది, అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే స్క్వారెల్, ఉడతలు ఎక్కువ ఉన్నాయి. ఉడతలు అంటే మస్తు ఉన్నాయి. ఏదో వెదర్ అయితే మనకు అనుకూలంగానే ఉన్నది, ఎందుకంటే లండన్లో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పడదో చెప్పలేం. లిటిల్ బిట్ మీరు చూసుకున్నట్టయితే చినుకులు కొంచెం లైట్గా పడ్డది అంతే, దాని తర్వాత లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఉడతలకు మస్తు మంది ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నారు. ఇది కూడా మంచిగా పోజ్ ఇస్తూనే ఉన్నది మనకైతే వీడియో తీయంగా. అండ్ నా దగ్గర కూడా కొన్ని ఉడతలు వచ్చినా మనం దింపియడానికైతే మన దగ్గర ఏం లేవు. అండ్ మొత్తానికైతే ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఉడతలతో అండ్ ఈ పార్కులో అండ్ ఈ బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర మస్తు టైం స్పెండ్ చేసిన. సో చాలా రోజుల తర్వాత. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తా. అండ్ ఐ హోప్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ చియర్స్.